అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భారతీ టీవీ. నేను మీ ఉయ్యూరు సుభాష్. ఓజీ మరికొద్ది గంటలలో ప్రపంచవ్యాప్తంగా ఓజీ షోలు ప్రారంభమైపోతున్నాయి. ఇటు అనకాపల్లి నుంచి హైదరాబాద్, అమెరికా, కరీంనగర్, కెనడా, ఆస్ట్రేలియా ఎక్కడ చూసినా కూడా ఓజీ ఫీవర్ అయితే మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకి జూన్, జూలై నెలలో వైరల్ ఫీవర్లు ఎలా అయితే ఊపేసినాయో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమే కాదు, టాలీవుడ్లో ప్రతి ఒక్క సినీ అభిమానిని, ప్రతి ఒక్క హీరో అభిమానితో పాటు థియేటర్ల దగ్గర ఓజీ ఫీవర్ అయితే ఊగిపోతున్నారు. ఒక పూనకాలు ఎలా అయితే ఊగిపోతారో అలా, పూనకం వచ్చినప్పుడు ఎలా ఊగిపోతారో అలాగే ఊగిపోతున్నారు. ఓజీ సినిమాకి RRR సినిమా కంటే ఎక్కువ లాభాలు నిర్మాత DVV దానయ్య గారికి వచ్చినాయి. RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రాజమౌళి గారితో పాటు రామ్ చరణ్, అటు జూనియర్ NTR గారు, ఇట్లా వీళ్ళంతా స్టార్ ఇమేజ్ తోడయి 1200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చినాయి. కానీ వాస్తవానికి ఆ సినిమాకైన బడ్జెట్, ఆ సినిమా 3 సంవత్సరాలు తీశారు. ఆ వడ్డీలు, కరోనా టైంలో పెట్టిని, ఇవన్నీ కలుపుకుంటే వచ్చిన లాభాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఓజీ సినిమాకైన ఖర్చు, ఓజీ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే ఆ సినిమా కంటే ఎక్కువ లాభాలు నిర్మాత దానయ్య గారికి వచ్చినట్టు ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమాకి థియేటర్, నాన్ థియేటర్ కలుపుకుని 300 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఒకసారి డేటా చూస్తే ఓజీ ఓటీటీ రైట్స్ 81 కోట్లకు అమ్మారు. అలాగే ఆడియో రైట్స్ 16 కోట్లు, హిందీ డబ్బింగ్ 16 కోట్లు, శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మలేదు. ఓజీ శాటిలైట్ రైట్స్ అమ్మలేదు. ఖచ్చితంగా శాటిలైట్ రైట్స్ ఒక 15 నుంచి 20 కోట్లు ఆ రేషియోలో ఉండొచ్చు. అంటే కేవలం నాన్ థియేటర్ ద్వారా 113 కోట్లు వచ్చింది. అది శాటిలైట్ కలుపుకుంటే 125 నుంచి 130 కోట్ల రేంజ్లో ఉండొచ్చు. ఇక థియేటర్ ఆదాయం చూసుకుంటే ఆంధ్ర ఏరియా మొత్తం కలిపి 80 కోట్లకు అమ్మారు. చాలా ఎక్కువ ఇది. ఆంధ్రలో సీడెడ్ 23 కోట్లకు అమ్మారు. 13 కోట్లు ఓవర్సీస్కి అమ్మారు. ఓవర్సీస్లో ఇది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం డీల్ అయిపోయింది. కానీ వాస్తవంగా ఇప్పుడు ఓజీ క్రేజ్కి చూసుకుని అమ్ముంటే దానయ్య గారికి 25 కోట్లు రావాలి కేవలం ఓవర్సీస్ నుంచి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం డీల్ కుదరడంతో 13 కోట్లకి అయిపోయింది. ఆంధ్ర 80, సీడెడ్ 23, 13 ఓవర్సీస్. నైజాంలో దిల్ రాజు గారు 50 కోట్లు కొన్నారు. అంటే 180 కోట్లు థియేటర్ ఆదాయం కనిపిస్తుంది. అటు దాదాపు 125 నుంచి 130 కోట్లు నాన్ థియేటర్ శాటిలైట్ ఆదాయం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ 70 కోట్ల వరకు ఇచ్చినట్టు మనకు తెలిసిన సమాచారం. ఇక మిగిలిన నటీనటుల రెమ్యూనరేషన్ ఇవన్నీ కలుపుకుంటే 100 కోట్ల వరకు ఉండొచ్చు. ఇక వడ్డీలు, సినిమాకి మేకింగ్ అయిన ఖర్చు 100 కోట్లు. ఓవరాల్ గా చూసుకుంటే దానయ్య గారికి చాలా లాభం. RRR సినిమాకి ఆయన పెట్టిన ఎఫర్టు, ఆయన పెట్టిన ఖర్చు, వడ్డీలు, ఆ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్, వచ్చిన అమౌంట్ చూసుకుంటే, వచ్చిన దాంతో పోలిస్తే ఈ ఓజీ సినిమాకి పెట్టిన ఖర్చు, వడ్డీలు, వచ్చిన ప్రాఫిట్ ఇదంతా చూసుకుంటే చాలా ఎక్కువ. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు నిర్మాత దానయ్య గారికి లాభం. ఇంకా చెప్పాలంటే దానయ్య గారు ఒక నక్కతాకు దొక్కారు. పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు తంతే వెళ్ళి డబ్బు బుట్టలో పడినట్టు జరిగిందనమాట. ఏది ఏమైనా దానయ్య గారు చాలా కష్టపడ్డారు ఓజీ సినిమా కోసం. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మంచి జోష్ నింపాలని చెప్పి భారతీ టీవీ కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ ఓజీ టీమ్.